నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. మనం జానపద కథ వింటున్నాం. కథ పేరు 5 ప్రశ్నలు. రెండవ భాగం. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనేవరకు ధీరసింహుడు మళ్లీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నదిగట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహించటం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునేసరికి ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యని ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకు 100 స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చొని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూచి పకపకా నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కాని వెంటనే మాయ వెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలు వలనే ఉన్నది. చెట్టు కొమ్మల నుండి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులోకి జారినాయి. చిటిక సేపటిలో ఆ శిరస్సులెన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రుడికి మళ్ళే అపురూప సౌందర్యముతో ప్రకాశిస్తూ ఉన్నది. కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చొని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష పరమాన్నములు పట్టుకు వచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతడు వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారిందాకా నృత్యగీతాదులతో అతన్ని పరవశుణ్ణి చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్లీ శిరస్సులుగా మారి ఎప్పటివలే చెట్టకొమ్మలకు వేలాడసాగారు. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకొనేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుండిగా చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్లీ శిరస్సుగా మారిపోయి చెట్టుకొమ్మలను వేలాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతున్నది. కాని ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వాళ్లు రహస్యం మాత్రం వెల్లడించలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరి తీరుతుందని ధీరసింహునికి మనస్సులో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహ, నీకు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కాని తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చెలికత్తెలతో సహా కూతురుని బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలికుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి,
ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంతకాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు. నీకు విజయమవుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవేశించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏటికేడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండమీదకి పోయేసరికల్లా మాయపులులు, మాయసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మింగబోయినాయి. ఆ మాయపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయికి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువుని తలుచుకుని ఒక్కసారి మంత్రం జపించేసరికి ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయినవి. అతని కాళ్ళు నేలమీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను భేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసేసరికి అతను, ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడకు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్లుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు. జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీది నుంచి కిందకు దొర్లించాడు. ధీరసింహుడు గురువుని తలుచుకొని మంత్రం జపించటం వల్ల మంటలలో పడవేసినా ఒళ్ళు కాలలేదు. కొండమీద నుంచి దొర్లించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతనిని బంధికానాలో పెట్టించాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయి అబ్బాయి, నన్ను చెరవిడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనేసరికి ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించివేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకుని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసమును గురించిన రహస్యాలు అడిగేసరికి అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతడు ఉండడానికి ఈ మాయకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించటానికి 30,000 అడుగుల ఎత్తైన ఒక మాయ ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని, నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తన పైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయ ఆకాశంలోకి పోయి దాగుంటాడు. కనుక అతన్ని జయించడం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంట పెట్టుకొని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినవి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకొని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్లీ మనుష్యులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు.
అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకున్నది. అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువుని తలుచుకొని మంత్రం జపించేసరికి చీకటి విచ్చిపోయి మళ్లీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించటం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వారుణాస్త్రం వేసి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకి వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించేసరికి మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయసర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడి గురువును తలుచుకొని గాఢమైన గారుడాస్త్రం ప్రయోగించేసరికి ఆ మాయసర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేసినవి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాగి ఉండటాన్ని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించేసరికి ఆ ప్రభావం వల్ల మాయ ఆకాశం ఫెళఫెళమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించేసరికి అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూలతోటలు కనపడినవి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువు అంటూ లేదు. అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించలేరు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవడం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదికి వారు ఎగబడ్డారు. కానీ కొంచెంసేపటికే వాళ్లందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూసి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లనే వీరు పడిపోయి ఉండాలి, అది బహుశా మాయమిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లేసరికి అందరికీ తెలివి వచ్చింది. కల కాసి లేచినట్లుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయినవి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతూ ఉన్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చొని కొంతసేపు మంత్రం జపించేసరికి సరోవరమూ లేదు, వృక్షమూ లేదు, కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు. అతను కమలాకరుని కూతురితో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు, నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతో మందిని అకారణంగా హింసించాడు, కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినై, నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకి చేర్చాడు. ఇంద్రజాలికుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటినుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళే స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతడు వచ్చినట్లు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్లు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. 5 ప్రశ్నలు అనే కథలో 2వ భాగం సమాప్తం. తిరిగి 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.